డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే పంట చేలను మెరక భూములుగా మారుస్తున్న రైతు. కారణం ఏమనగా మన రబీ సీజన్ ఆ ధాన్యం మిల్లర్స్కి వేసి 2 నెలల 15 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా అమౌంట్లు అనేవి రాలేదు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది. ఖరీఫ్ సీజన్ కూడా మేము ఉడ్చుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా కూడా అమౌంట్ లేక చాలా సతమతమవుతున్నటువంటి ప్రతి రైతు కూడా అడుగుతుంటే పట్టించుకోలేని పరిస్థితి. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. అగ్రికల్చర్ వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాగే ఎఫ్సీఐలు కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా టైం పడుతుందని చెప్తున్నారు. ఏంటి మా పరిస్థితి? మరి ముఖ్యంగా ఈ యొక్క రైతు మెరక భూమికి ఎందుకు మారుస్తున్నాడంటే ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేవు. అలాగని పట్టించుకునే నాదులు లేడు. సకాలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు నీరు అందేవారు. అలాగని అగ్రికల్చర్ వారు కూడా ఎప్పుడు కూడా ఫీల్డ్ మీదకి వచ్చి చేయలు చూడరు. ఈ ఎన్ఆర్ఐజిఎస్ పనులు అయితే సరిగ్గా ఊడుపుల టైంలోను కోతల టైంలోనూ పనులు పెడుతుంటారు. మ్యాన్ పవర్ ఉండదు. ఇన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రతి రైతుని కూడా. ఈ డిపార్ట్మెంట్స్ వైజ్గా వ్యవస్థ అనేది మారాలి. ఈ వ్యవస్థ మారకపోతే రైతు చాలా ఇబ్బంది పెడతాడన్నమాట. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వ్యవస్థలను మార్చాలి. అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎన్ఆర్ఐజిఎస్ కానీ మార్చినట్టే రైతు కొంతంతా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వరకు నీరు రాలేదు కాలువలకి. ఎప్పుడు ఇడిచిపెట్టారు? ఓకే ఫ్రెండ్స్.